Hi friends, welcome to Smart Way to Learn. Today's topic ratio proportion. A ratio proportion అనేది బేసిక్ టాపిక్. ఈ టాపిక్ నుంచే మనము రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ ఇవన్నీ చేయొచ్చు. రేషియో ప్రపోర్షన్ చేస్తే రేషియో ప్రపోర్షన్ అనేది బేసిక్ టాపిక్. రేషియో ప్రపోర్షన్ ఇది అర్థమెటిక్కి బేస్ టాపిక్. దీని ద్వారా మనం ఏమేం చేయొచ్చు అంటే ఏజెస్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ ఎలిగేషన్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ వస్తే ఈ 3 చాప్టర్లని కవర్ చేయొచ్చు మనం. రేషియో ప్రపోర్షన్ ఎంత డెప్త్గా నేర్చుకుంటే ఈ 3 చాలా ఈజీ అవుతాయి. రేషియో ప్రపోర్షన్ అనేది బేస్. సో ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. రేషియో ప్రపోర్షన్ ఇంట్రడక్షన్. ప్రపోర్షన్ గురించి తర్వాత చూద్దాం, ముందు రేషియో గురించి చూద్దాం. రేషియో అంటే ఏంటి అసలు? రేషియో అంటే ఏంటి అసలు? 2 నెంబర్లు ఇచ్చారనుకో, దాన్ని ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తారు? 20/50. దీని రేషియో ఏమవుతుంది? డైరెక్ట్గానే చెప్పొచ్చు. ఎంత? 2:5. రేషియో అనేది ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్. అంటే దాంట్లో కటింగ్లు ఏమి ఉండవు, క్యాన్సిలేషన్ ఏం పోవు. సింప్లెస్ట్ ఫామ్నే రేషియో అంటారు. సింప్లెస్ట్ ఫామ్ దీన్నే రేషియో అంటారు. దీనికి మెయిన్ చూడాల్సింది ఏంటి? యూనిట్స్ చూసుకోవాలి. 200 రూపీస్ 500 kgs ఇలా ఇచ్చాడు అనుకో, రేషియో 2:5 అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఇక్కడ రూపీస్ ఉన్నాయి, ఇక్కడ కేజీస్ ఉన్నాయి. అంటే సేమ్ యూనిట్స్ ఉండాలి. ఇదే బేస్. దీనికి సింప్లెస్ట్ ఫామ్ ఉండాలి, యూనిట్స్ సేమ్ ఉండాలి. యూనిట్స్ అంటే ఏంటి తెలుగులో? ప్రమాణాలు సేమ్ ఉండాలి. ఇవేమంటారు తెలుగులో? నిష్పత్తి, అనుపాతం. నిష్పత్తి, అనుపాతం. నిష్పత్తిని ఎలా చేస్తారు? ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? నిష్పత్తిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? A/B. వేరే విధంగా అయితే A/B. ఈ విధంగా చేస్తారు. ఇది నిష్పత్తి. అనుపాతం గురించి తర్వాత చూద్దాం మనం. అనుపాతం అన్నా ప్రపోర్షన్ అన్నా ఒకటే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ A/B ఈక్వల్ టు 3:5 అయితే B/C 5:6 అయితే A/B/C ఎంత? ఇది అందరూ చెప్తారు. A/B/C ఎంత అవుతుంది? A/B ఎంత ఇచ్చాడు ఇక్కడ? 3:5. A/B ఎంత ఇచ్చాడు? 3:5. B/C 5:6. ఇక్కడ Bలు ఏమున్నాయి? సమానంగా ఉన్నాయి. అప్పుడు డైరెక్ట్ రేషియో అవుతుంది. చూడగానే చెప్పచ్చు A/B/C. దీని నిష్పత్తి ఏమవుతుంది? A/B/C అంటే 3:5:6. అదేవిధంగా ఇలా ఇచ్చాడు అనుకో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. A/B ఈక్వల్ టు 3:4 అయితే B/C ఈక్వల్ టు 8:10. ఫైండ్ A/B/C. ఇది వస్తుందా అంటే రాదు. కాకపోతే ఫండమెంటల్ నేర్చుకోవాలి మనం. A/B/C ఎంత? ఇంతకుముందు B ప్లస్ ఈక్వల్ ఉంది. ఇక్కడ ఈక్వల్ ఉందా? ఎలా ఉంది? డిఫరెంట్గా ఉందా? చూడండి. A/B/C. A/B ఎంత? 3:4. B/C ఎంత? 8:10.
అప్పుడు ఎంత అవుతుంది రేషియో? ఇక్కడ ఈక్వల్ లేవు, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా? లేవు. లేకపోతే ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే 2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఈక్వల్ అవుతుంది. 2 × 3 6, 2 × 4 8, ఇది 10. దీని రేషియో ఏమవుతుంది? 3:4:5. నెక్స్ట్ చూడండి, A:B = 2:4, B:C = 5:7, C:D = 9:10 అయితే A:B:C:D ఎంత? ఎలా ఇచ్చు? ఇప్పుడు ఎలా కనుక్కుంటారు? A:B:C:D ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి, A:B:C:D ఇచ్చాడు. సింపుల్. ఇది మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్ ఏం చెప్తున్నా డైరెక్ట్గా. A:B ఎంత అండి? 2:4, B:C 5:7, C:D ఎంత? 9:10. ఈ టైప్లో రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే ఇక్కడ ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే 4కి 5కి ఎల్సిఎం ఎంత అని చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఎంత ఉందండి? 4 ఉంది. ఈ 4ని కంటిన్యూషన్ చేయాలి. ఇక్కడ 4 వేసుకోవాలి, ఇక్కడ 4, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి దీని ముందు 5, అంటే దీని ఇక్కడ ఏదైతే ఉందో దీని తర్వాత దీని ముందు ఇది వేసుకోవాలి, ఇక్కడ ఏదైతే ఉందో దీని తర్వాత ఇది వేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 9 ఉంది, అంటే ఇక్కడ 9, ఇక్కడ 9. డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 5 10, 10 × 9 90 is 2. 4 × 5 5 × 9, 4 × 5 ఎంత అండి? 20, 20 × 9 180. 4 × 7 28, 28 × 9 ఎంత అవుతుంది? 28 × 9 252. ఇది 4 × 7 28, 28 × 10 280. 4 × 28 × 9 72, 252. సింప్లెస్ట్ ఫామ్ ఏం క్యాన్సిలేషన్ అవుతుందో చూడండి ఒకసారి. క్యాన్సిలేషన్ ఏమవుద్ది? 2 టేబుల్ చేసామనుకో 45, 90, 126, 140. మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా ఏదైనా? ఇదే ఫైనల్ ఆన్సర్. 45:90 ఇలా పెద్దగా ఇచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ 2:4, దీని తర్వాత నెంబర్ కూడా 4 4 అని వేసుకోవాలి. లేకపోతే ఈజీగా అయితే చేయొచ్చు. A:B:C ఇస్తే 2:3 ఇచ్చాడు అనుకో, ఇది 4:5 ఇస్తే అప్పుడు ఏం చేయాలి? ఇలా వేసుకుని ఇలా చేస్తారు. 2 × 4 8, 3 × 4 12, 3 × 5 15. అలా కాకుండా ఇక్కడ 3 వేసారు, ఇక్కడ 4 వేసారు అనుకో, ఇప్పుడు ఎంత అవుతుంది? 2 × 4 8, 3 × 4 12, 3 × 5 15. ఇది A:B:Cకి ఎలా అయినా చేయొచ్చు. కానీ పెద్దగా A:B, B:C, C:D ఇచ్చాడు అనుకో, ఈ ప్రాసెస్లో ఈజీగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూడు, 2A = 3B = 5C. Find A:B:C or 1/A:1/B:1/C. దీన్ని కనుక్కోండి ఒకసారి. 2A
2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c అయితే a:b:c ఎంత కనుక్కోవాలి. మామూలుగా అయితే 2a ఈక్వల్ టు 3b అయితే a:b ఎంత అవుతుందండి. 2a ఈక్వల్ టు 3b అయితే a:b ఎంత అవుతుంది. ఈ b ఈ సైడ్కి వస్తే a/b ఈక్వల్ టు 3/2 ఇలా అని చెప్పొచ్చు. కానీ కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు, 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c అలా ఇచ్చాడు. a:b:c కావాలంటే డైరెక్ట్గా ఏం చెప్తారు, a:b:c కావాలనుకో ఏ ఒక్క టర్మ్ మూసారని మిగతావి ఇది క్లోజ్ చేయండి, మిగతా మల్టిప్లికేషన్ చేయండి. 3 × 5 అంటే ఎంత అవుతుంది 15. b కావాలంటే b క్లోజ్ చేయండి, ఇది 2 × 5 అంటే 10. c కావాలంటే ఇది క్లోజ్ చేయండి, ఇది 2 × 3 6 ఏమవుతుంది 15:10:6. ఏబిసి వాల్యూ ఎంత వచ్చింది 15:10:6. 1/a 1/b 1/c కావాలంటే ఏని క్లోజ్ చేయండి, మిగతాదంతా రిమైన్ 10 × 6 60. b కావాలంటే a × c b క్లోజ్ చేయాలి ac 15 × 6 ఎంత 90. c కావాలంటే c క్లోజ్ చేస్తే 150. 0 0 0 క్యాన్సిల్. 2:2 2 3s 3 3s 5 అంటే రేషియో ఏమొచ్చింది మనకి 2:3:5 అంటే డైరెక్ట్గా ఏమొస్తుంది a:b:c 15:10:6 అయితే అంటే డైరెక్ట్గా ఏమనుకోవచ్చు అప్పుడు 1/a 1/b 1/c ఏమవుతుంది 1/2 1/3 1/5 ఇలా అవుతుంది. 235కి ఎల్సిఎం ఎంత అవుతుందండి 235కి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇదేమవుతుంది 1 రైట్ 2:3:5 అయింది. ఇలా కాకుండా ఎలా చేస్తారు వేరేలా 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c ఇవన్నీ ఏమి లేకుండా a:b:c కావాలనుకోండి. 2కి 3కి 5కి ఎల్సిఎం ఎంత అండి 2కి 3కి 5కి ఎల్సిఎం ఎంత 30. డినామినేటర్లో 30 అయింది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 15 టైమ్స్, 3 10 టైమ్స్, 5 6 టైమ్స్ వచ్చింది ఏంటి మనకి 15:10:6. ఏ వాల్యూ ఎంత 15, బి వాల్యూ 10, సి వాల్యూ 6. ఇది సేమా కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది మామూలు టర్మ్స్. ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే బెటరు. ఫ్రాక్షన్లో చూడండి ఒకసారి 37.5% ఆఫ్ a ఈక్వల్ టు 1.5b ఈక్వల్ టు 8 1/3% c. ఫైండ్ a:b:c అని అడిగాడు అనుకో. ఇప్పుడు ఎలా చేస్తారు, ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తే ఏముంటుంది ఇక్కడ మల్టిప్లికేషన్కి ఎలా అవుతుంది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనకి 37.5% అంటే ఎంత వాల్యూ 12.5% వాల్యూ ఎంత పర్సంటేజ్లో వస్తుంది. ఇది పర్సంటేజ్లో వచ్చినప్పుడు చూసుకోదు. 12.5% వాల్యూ 1/8. 25% ఎంత అవుతుంది 1/4. 37.5% 3/8. మనకు కావాల్సిందంతా 37.5%. దాని వాల్యూ ఎంత అండి 3/8. ఏ ఈక్వల్ టు 1.5. 1.5 అంటే పాయింట్ పోయింది అనుకుంటే ఎంత అవుతుంది డినామినేటర్లో 10 అంటే 3/2. 3 5s 2 5s 3/2b ఈక్వల్ 8 1/3%. పర్సంటేజ్ చెప్పినప్పుడు చెప్పుకోవచ్చు. ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 8 1/3 అంటే 8 × 3 24, 24 + 1 25,
బై 3 ఈ పర్సంటేజ్ ఉంది కాబట్టి 100 అంటే ఎంత అవుతుందండి 125 ఇంకా రిమైండర్ 5 అంటే 1/12 8 1/3% వాల్యూ ఎంత అవుతుంది 1/12. మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ఎల్సిఎం తీసుకోమన్నారు దేనికి ఇంతకుముందు 2a = 3b = 5c అయితే 2కి 3కి 5కి ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో వేసాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి న్యూమరేటర్లో 3 3 1 దాని ఎల్సిఎం ఏమవుతుంది 3a అవుతుంది అంటే ఇంటూ 3 ఈ ఇంటూ 3 ఎందుకు వేసాం 3 3 1కి ఎల్సిఎం ఆఫ్ 3 3 1 అంటే 3 అవుతుంది గుర్తుపెట్టుకోండి. అప్పుడు 3 3 క్యాన్సిల్ ఇదేమవుతుంది అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది a:b:c ఏ వాల్యూ ఎంత అవుతుందండి 8 b వాల్యూ 2 c వాల్యూ 36 క్యాన్సిల్ చేస్తే 4:1:18. ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఎల్సిఎం బేస్డ్ చేయాలి, మామూలుగా ఇచ్చినప్పుడు కూడా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈ టైప్లో అయితే ఈ టైపు, ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం ఎల్సిఎంలో చేసుకోవాలి. రైట్ నెక్స్ట్ a:b = 4:5 b:c = 6:7 c:d = 8:9 ఫైండ్ a:d అన్నాడు. అలాంటప్పుడు ఏమన్నాడు a:b ఎంత 4:5 b:c 6:7 c:d 8:9 ఫైండ్ ఏమన్నాడు a:d అన్నాడు అంటే బీబీ క్యాన్సిల్ సిసి క్యాన్సిల్ అంటే మిగిలింది ఏంటి a:d అంటే మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్గా అయిపోతుంది. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ ఇక్కడే చేసేసుకోవచ్చు. ఏముంది ఇక్కడ 2 3 times 3 3s ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉన్నా ఏమి లేవు. 4 × 2 8 8 × 8 64 నెక్స్ట్ 5 × 7 35 35 × 3 105 a:d ఎంత వాల్యూ 64:105 ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు a:b:c:d అన్న సేమ్ వస్తుంది, a:b:c:d అన్న ఉంటాయి. ఇది అనుకో డైరెక్ట్ క్యాన్సిల్, డైరెక్ట్ మిగిలేదేంటి a:d మిగులుతుంది. ఇలా చూడండి 4:5 6:7 8:9 మనం ఏం చెప్పుకున్నాం 4:5 అంటే దీని తర్వాత ఏముంది ఏం వేయాలి ఇదే నెంబర్ వేయాలి 5:5 ఇక్కడ 7 ఇక్కడ ఎంత వేయాలి 6 ఇక్కడ 8 ఇక్కడ 8 క్యాన్సిలేషన్ ఉంటే అన్నిట్లో క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఏమవుతుంది 4 × 6 24 24 × 8 ఎంత అవుతుంది 20 × 8 160 4 × 8 32 192 మనకి ఏం కావాలి a:d కావాలి. 5 × 7 35 35 × 9 ఎంత అవుతుంది 5 9s 45 9 3s 27 315 ఈ రెండాట్లో ఏది క్యాన్సిల్ అవుతుంది చూడండి 3 టేబుల్ చూడండి 64 105 ఇది ఒకటేనా 64:105 ఈ విధంగా ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే టైం టేకన్ ఇవన్నీ వేసుకోవాలి. ఇలా అనుకో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసేవచ్చు. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసి పైనుంచి మల్టిప్లికేషన్ 4 × 6 24 24 × 8 అట్లా చేసుకుంటే ఈజీ అవుతుంది. రైట్ నెక్స్ట్ a:b = 4:5 అయితే a² + b/a² - b దీని వాల్యూ ఎంత
నెక్స్ట్ ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి, దీని వాల్యూ ఎంత? a/b = 4:5 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి, దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఇక్కడ చూడండి, దీని పవర్స్ ఏమున్నాయి, దీన్ని ఏమంటారంటే పవర్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఏ స్క్వేర్ బి పవర్ 1 ఏ స్క్వేర్ బి పవర్ 1 పవర్స్ సేమ్ ఉంటే పవర్స్ సేమ్, దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. పవర్స్ సేమ్ ఉంటే హోమోజీనియస్ ఈక్వేషన్. పవర్స్ సేమ్ అంటే ఘాతాలు సమానంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ ప్లస్లో 4 బి ప్లస్లో 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ అంటే ఎంత? 4 స్క్వేర్ 16 ప్లస్ బి అంటే 5 డివైడెడ్ బై 16 మైనస్ 5, దాని ఆన్సర్ ఏమవుద్ది? 21/11. దీని ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని కనుగోలేం, ఎందుకు? కాంట్ బి డిటర్మైన్. ఎందుకంటే పవర్స్ సేమ్ ఉన్నాయా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేశారని ఒక ఆన్సర్ ఉంటుంది ఆప్షన్లో, కానీ అది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, అంటే పవర్స్ సేమ్ ఉండవు. పవర్స్ సేమ్ లేనప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకూడదు. కాంట్ బి డిటర్మైన్. పవర్స్ సేమ్ అంటే అర్థమైంది కదా, ఇక్కడ ఏ పవర్ 1 ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ బి పవర్ 1 ఉంది. పవర్స్ సేమ్ లేకపోతే కాంట్ బి డిటర్మైన్. పవర్స్ సేమ్ ఉన్నదనుకో దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. మ్యాక్సిమము ఇది కూడా ఉంటుంది ఆన్సర్లో, కానీ కాంట్ బి డిటర్మైన్, దీన్ని ఆన్సర్ కనుక్కోలేము మనం. రైట్. నెక్స్ట్ ఇఫ్ రేషియో ఈజ్ a/b అయితే డూప్లికేట్ రేషియో అని అడుగుతాడు. డూప్లికేట్ రేషియో అంటే ఏమవుతుందంటే a² b². డైరెక్ట్గా 4:5 ఇచ్చాడు అనుకో, దాన్ని స్క్వేర్ చేస్తే డూప్లికేట్ రేషియో అవుతుంది. అదేవిధంగా సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఎంత అవుతుందండి? √a/√b. మ్యాక్సిమం అడగకపోవచ్చు, ఎందుకైనా మంచిది అడిగితే. ఇఫ్ రేషియో ఈజ్ a/b అయితే డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే a² b². సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? √a/√b. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో 3:4:5 ఇచ్చాడు. డూప్లికేట్ ఇన్కమ్ ఇచ్చాడు. డూప్లికేట్ రేషియో ఇన్కమ్ ఇచ్చాడు. డూప్లికేట్ రేషియో ఇన్కమ్ 10,000 ఇచ్చాడు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఫైండ్ ద ఇండివిజువల్ ఆఫ్ ఏబిసి అంటాడు. ఫైండ్ ఏబిసిస్ ఇన్కమ్, ఇది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు? ఎలా ఇచ్చాడు అనుకో, రేషియో 3:4:5 అయితే డూప్లికేట్ రేషియో ఇన్కమ్ 10,000. ఫైండ్ a/b/c. a/b/c ఇచ్చాడు మనకి ఎంతండి? 3:4:5. డూప్లికేట్ రేషియో అంటే ఏమవుతుంది? a² b². ఇక్కడ సి ఉంది కాబట్టి a² b² c². ఎంత? దీనికి స్క్వేర్ 9, 16, 25. ఈ డూప్లికేట్ రేషియో యొక్క ఇన్కమ్ ఎంత ఇచ్చాడు మనకి? 10,000. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? 9 + 16 25, 25 + 25 50 పార్ట్స్. 50 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10,000. 50 పార్ట్స్ వాల్యూ 10,000. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 200. 1 పార్ట్ వాల్యూ 200 అయితే ఇండివిజువల్గా ఏమవుతాయి? ఇవి 3 పార్ట్స్, ఇవి 4 పార్ట్స్, ఇవి 5 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ వాల్యూ
1 part 200 అంటే 3 parts 600, 4 parts 800, 5 parts 1000. ఇలా ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఫార్ములా ఇవ్వకపోయినా కానీ ఫార్ములా బేస్డ్గా క్వశ్చన్ అడగచ్చు. డూప్లికేట్ రేషియో ఇన్కమ్ 10,000 ఇచ్చి రేషియో ఏమో 3:4:5 ఇచ్చి డూప్లికేట్ రేషియో ఇన్కమ్ 10,000 ఇచ్చి A:B:C ఇండివిజువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతాడు. ఇట్లా కనుక్కోవాలి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇఫ్ రేషియో A:B అయితే ట్రిప్లికేట్ రేషియో అంటే అండి ట్రిప్లికేట్ రేషియో అంటే ట్రిపుల్. డూప్లికేట్ రేషియో అంటే డబుల్ A² B². ట్రిప్లికేట్ రేషియో కాబట్టి A³ B³. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎంత అవుతుందండి? ఇంతకుముందు డూప్లికేట్ రేషియోకి సబ్ డూప్లికేట్కి రూటు. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ A ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ B. ఇది ఇంతకుముందు ఫస్ట్, ఇది సెకండ్. మ్యాక్సిమం అడగవచ్చు. అడిగితే ఇన్ కేసు అడిగితే కనుక డైరెక్ట్ ఫార్ములాతో చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. ఇవన్నీ బేసిక్ అండి. బేసిక్ క్లియర్గా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. A:B and C:D are two ratios కాంపౌండెడ్ రేషియో అడిగారు అనుకో, డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్స్ AC/BD. కాంపౌండ్ రేషియో అంటే తెలుగులో బహుళ నిష్పత్తి అంటారు. బహుళ నిష్పత్తి ఆర్ సంకీర్ణ నిష్పత్తి అంటారు. చూడండి, సంకీర్ణ నిష్పత్తి. కాంపౌండ్ రేషియోకి డైరెక్ట్ ఫార్ములా అంటే 1:2, 3:5 ఇచ్చి కాంపౌండ్ రేషియో కనుక్కోమన్నాడు అనుకో. కాంపౌండ్ రేషియో అంటే న్యూమరేటర్స్ ఏమన్నాండి 1 × 3, 2 × 5. కాంపౌండ్ రేషియో ఏమవుద్ది 3/10. ఈ విధంగా ఉంటాయి.